కుంభరాశి వారికి మే 6, 7, 8 తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది? వీరు వినబోతున్న 3 శుభవార్తలేంటి? చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడమని చెప్పి ఎందుకు చెప్పాము? ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ తిరుపతి రాజు గారు. ఫోన్ నెంబర్ 6303557780. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు, మీరు ఆశించిన మార్పులు రాలేదు అని చెప్పి. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమ అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. కుంభరాశి వారు చాలా అంటే చాలా వ్యక్తిగతంగా చూసుకుంటే మంచివారండి. కుంభరాశి వారికి ఎదుటి వారికి అన్యాయం చెయ్యాలి అని కానీ, అన్యాయం చేసేద్దాము అనే ఆలోచన కానీ, ఇప్పటి వరకు ఎవరికన్నా అన్యాయం చేసి ఉండడం కానీ ఇటువంటిది వీరి యొక్క జీవిత చరిత్రలోనే లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్నవాళ్ళు. కలలో కూడా ఎదుటి వారికి కీడు చేయాలి అని చెప్పి ఆశించరనమాట. అందరూ బాగుండాలి, అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునే మనస్తత్వం కలిగిన వారు. కానీ వీరి యొక్క సెన్సిటివ్ మైండ్ సెట్కి చాలా ఎదురు దెబ్బలు ఇప్పటి వరకు తగిలి ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని రకాల కారణాల వల్ల, కొంతమంది వ్యక్తిగతంగా కొన్ని కక్షలు పెట్టుకొని వీరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడం వల్ల, అంతేకాకుండా వీరి యొక్క మంచి మనసుని అదునుగా తీసుకొని ఎలాగైనా కానీ వీరిని నాశనం చేయాలి అని చెప్పి చూసేవారి వల్ల, ఇలా చెప్పుకుంటూ పోతే జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అవును కదండి. ఇలా వీరి యొక్క మెంటాలిటీని బట్టి వీరితో ఆడుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కుంభరాశి వారు తెలుసుకున్నారు ఇప్పటికే చాలా వరకు కూడా. మనం 100%లో చూసుకుంటే 85 నుంచి 90% వరకు కుంభరాశి వాళ్ళు తెలుసుకున్నారు. ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరికి ఏది అవసరమైతే ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఎప్పుడు ఇవ్వకూడదు, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు తెలుసుకున్నారు. నేను ఇక్కడ 85 నుంచి 90% అని చెప్పాను. మిగతా 10% పరిస్థితి ఏంటి అంటే కనుక, కుంభరాశి వారు కాస్తంత మొహమాటం, కాస్తంత బిడియం, కాస్తంత సిగ్గు, ఎదుటివారు ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి కొంచెం భయము, వీళ్ళకి ఇంటెన్షన్గా బయటపడరు కానీ చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు, చాలా సైలెంట్గా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే అయ్యో వీరికి అన్నీ తెలుసు, వీరంతా తెలివిగల వాళ్ళు, వీళ్ళు ఏదైనా కానీ మా మొహానే చెప్పేసేస్తారు, మొహానే మాట్లాడేసేస్తారు, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, వీరంత సెన్సిటివ్ పర్సన్స్ మరొకళ్ళు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. చాలా చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి కుంభరాశి వారు. మనకి ఎంత క్లోజ్గా ఉన్న వాళ్ళైనా కానీ, వీరితో ఎప్పటి నుంచో అనుబంధం ఉన్నవారైనా, కనీసం వీరి యొక్క హస్బెండ్ అయినా కానీ, వీరితో అంటే ఆ హస్బెండ్ యొక్క మనస్తత్వం వీరికి తెలుసు. కోపంగా ఉంటారు, చిరాగ్గా ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు అని చెప్పి వీరికి తెలుసు. అయినప్పటికీ కూడా సడన్గా ఒక్కసారిగా వీరిని గదివిన, తిట్టిన వెంటనే
కళ్ళమ్మటి నుంచి బడబడ కన్నీరు కారిపోతాయి అన్నమాట. అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కుంభరాశి వారు. కాబట్టి వీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎక్కడ విన్నవి అక్కడే మర్చిపోవాలి. ఎప్పుడు చేసే పని అప్పుడే చేయాలి. ఒకవేళ పని చేయలేకపోతే ఆ పని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు కుంభరాశి వారు. అయ్యో నేను ఈ పని చేయలేదే, నేను ఈ పని చేయాలి కదా టైంకి, అయ్యో నేను చేయలేకపోయానే, అయ్యో ఇది చేసుంటే బాగుండేదే, అయ్యో ఈరోజు మిస్ అయిపోయిందే. ఇలా ఆ పని గురించి ఎక్కువగా ఒక్క పనే వాళ్ళు చేయండి, ఒక్కరోజే వాళ్ళు చేయండి, కానీ 100 రోజుల స్ట్రెస్ని ఫీల్ అవుతారనమాట. ఆ స్ట్రెస్ని తగ్గించుకోవాలి పూర్తిగా వీళ్ళు. ఏమండి, ఇప్పుడు నేను పూర్తిగా చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక బ్రతికేది భూమి మీద కొన్ని రోజులు మాత్రమే. అంటే భూమి మీద అంటే నీటి మీద బుడగలాంటి జీవితాలు మనవి. ఎప్పుడు పోతామో తెలీదు, ఎలా పోతామో తెలియదు. కానీ ఈ ఉన్నన్ని రోజులు కూడా ప్రశాంతంగా ఉండకుండా ఏదో ఒక స్ట్రెస్ అనేది, ముఖ్యంగా అన్ని రాసుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారికి కాస్తంత టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఏదైనా కానీ ఒక పని చేయకపోతే ఆ పని గురించి ఓవర్ థింకింగ్ అనమాట, ఓవర్గా ఆలోచిస్తారనమాట. ఈ ఓవర్ థింకింగ్ అనేది కుంభరాశి వారు ఎంత తగ్గించుకుంటే వాళ్ళ ఆరోగ్యం అంత మెరుగుపడుతుంది. కేవలం మానసిక ఒత్తిడి మీదనే శరీరం యొక్క ఆరోగ్య స్థితి మొత్తం కూడా, మన యొక్క గట్ హెల్త్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాస్తంత స్ట్రెస్ని, ఆ ఓవర్ థింకింగ్ని తగ్గించుకొని, ఒకవేళ చేయలేదా పని, లీవ్ ఇట్, అక్కడితో వదిలేసేసేయండి, రేపు చూసుకుందాం, రేపు కూడా చేయకపోతే ఎల్లుండి చూసుకుందాం, మనకి తినటానికి లేదా, మనకి ఏ రోజుకైనా ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టుకున్నా కూడా మనం తినేది కడుపుకు ఒక ముద్దే కదండి. ఆ ఒక్క ముద్ద అరగటమే కన్నా కష్టమైపోతుంది. అటువంటిది లక్షలు కోట్లు సంపాదించుకొని అవన్నీ మనం స్ట్రెస్కి గురయ్యి వాటన్నింటినీ హాస్పిటల్స్కి పెట్టుకునే బదులు ఆ స్ట్రెస్ ఏందో తగ్గించుకొని కమ్మగా ఒక ముద్ద తిని హాయిగా ప్రశాంతంగా పడుకుంటే అది బెటర్ కదా. కాబట్టి ఈ ఒక్కటి ఆలోచించుకోండి కుంభరాశి వాళ్ళు, కాస్తంత ఆ స్ట్రెస్ని తగ్గించుకోవాలి, ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలి, నిదానంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా కుంభరాశి వారి మధ్య చాలా సఫర్ అయ్యారనమాట. కొంచెం టెన్షన్, కొంచెం గుండెల్లో దడ, ఓవర్గా ఆలోచించడం, కొంచెం స్ట్రెస్ అవ్వడము, నీరసం రావడము, బ్లడ్ పర్సంటేజ్ తగ్గడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము, తిన్నది గొంతులోనే ఉన్నట్లుగా అనిపించడం, ఈ సమస్యలన్నింటి వల్ల చాలా వరకు కూడా కుంభరాశి వాళ్ళు బాధపడ్డారు. ఆ ఒక్కొక్క ప్రాబ్లమ్ కూడా మీరు క్లియర్ చేసుకుంటూ వస్తారు. ఖచ్చితంగా ఆరోగ్యాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారు. కానీ మీరు స్ట్రెస్ తగ్గించుకుంటేనే ఇదంతా కుదురుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఓవరాల్గా కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా, అంటే మే 6, 7, 8 తేదీలలో మనం జరగబోయేది చూసుకుంటే కనుక ఈ 3 రోజులు కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా చాలా అంటే చాలా సక్రమంగా జరుగుతుంది. పెట్టుబడులు కూడా చాలా అనుకూలంగా లాభాలను తీసుకొని వచ్చి పెడతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీరు బిజినెస్లో ₹1 పెడితే ₹1 దగ్గర మీకు ₹5 వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే కొంచెం మీరు తెలివితేటలను ఉపయోగించుకొని ఆ సమయానికి తగ్గట్లుగా పనులను పూర్తి చేసుకొని వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలిగితే డబ్బుకి మాత్రం మీకు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇక ముఖ్యంగా సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక విద్యార్థులు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ని ఇప్పుడే నేను చెప్పినట్లుగా 3 శుభవార్తలు అని అప్పుడు చెప్పినట్లుగా ఖచ్చితంగా వాళ్ళైతే మంచి శుభవార్త అయితే విన్నారు. చాలామంది కూడా కామెంట్స్ చేశారు, మీరు చెప్పినట్లుగా మాకు మంచి రిజల్ట్స్ వచ్చింది అని చెప్పి దానికి చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే ఇప్పుడు మీరు వినబోతున్న మంచి శుభవార్త ఏంటి అంటే కనుక విద్యార్థులకి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో చదువుకి సంబంధించి దానికి సంబంధించి ఫ్యూచర్లో మీకు మంచి సెటిల్మెంట్ అయితే దొరుకుతుందన్నమాట. ఇది మొదటి శుభవార్త, రాసి పెట్టుకోండి. మీరు వినబోతున్న 3 శుభవార్తల్లో ఇది మొదటి శుభవార్త అనమాట. ఖచ్చితంగా మీకు మంచి అయితే జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థుల పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి. ఇక
లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. లవర్స్ పరంగా గతంలో కొన్ని రకాల ఇబ్బందులు, ఎడబాటులు, చికాకులు, చింతలు ఇవన్నీ కూడా చూశారు. గతంలో కొంత అంటే ఇన్లీగల్ రిలేషన్షిప్ అని చెప్పి అంటూ ఉంటాం కదా, అటువంటి వాటి వల్ల కూడా కొన్ని సమస్యలు అయితే పడ్డారు. కానీ ఇప్పుడు ఆ సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మంచిగా మీ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అయ్యి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా మీకు లవ్ అంటే మీరు చేసుకొని మీరు పెద్దల్ని కనుక ఒప్పించే ఒక గట్టి ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక అంతేకాకుండా ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక వివాహం శుభవార్త అన్నమాట. వివాహ యోగం. ఎప్పటి నుంచో ఎన్నో సంబంధాలు కుదిరాయి, పెళ్లి వరకు వచ్చాయి, వెనక్కి పోయాయి, పెళ్లి కుదరట్లేదు, మాకు చెడగొడుతున్నారు మధ్యవర్తులు, ఎన్నో సంబంధాలు చూస్తున్నాము అయినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది అని ఇట్లా ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళకు వచ్చేసేసి ముఖ్యంగా వివాహ యోగం అయితే కలిసి రాబోతోంది. వారికి నచ్చినట్లుగా మంచి సంబంధం అనేది కుదరబోతోంది. వివాహ భాగ్యం అయితే కలిసి రాబోతుంది. కొంచెం గట్టి ప్రయత్నం అయితే చేయండి, ఖచ్చితంగా మీకు వివాహం అయితే జరిగి తీరుతుందన్నమాట. ఇది రెండవ శుభవార్త అనమాట. ఇక మూడవ శుభవార్త ఆకస్మిక ధనలాభం. అవునండి, ఆకస్మికంగా మీకు ధనలాభం రాబోతుంది. అంటే మీరు పెట్టుబడులు పెట్టి మాకు అంటే ₹10 పెట్టిన దగ్గర ₹5 వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కదా చాలామంది. బిజినెస్ల పరంగా, వ్యాపారాల పరంగా పెట్టుబడులు పెట్టి మాకు మంచిగా రావాలి, లాభాలు రావాలి, బిజినెస్లు మంచిగా వృద్ధి జరగాలి, ధనం రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా. వాళ్ళకేంటి అంటే కనుక ₹10 పెట్టిన దగ్గర ₹10 కలిసి వచ్చి వీళ్ళేంటంటే ₹5 వస్తుంది అనుకుంటారు, కానీ వీరికి ఆకస్మికంగా ₹10 ధనలాభం అయితే రాబోతుంది అనమాట. ఆకస్మిక ధనలాభం అయితే రాబోతుంది. ఇది మూడో శుభవార్త అండి. ఈ 3 శుభవార్తలు కూడా ఖచ్చితంగా మీకు మే నెలలో వింటారు, మీకు జరిగి తీరతాయి అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక కుంభరాశి వారికి ఉన్న అందానికి కానివ్వండి, తెలివితేటలకి కానివ్వండి, వీరి యొక్క గట్ అంటే గట్ ఫీలింగ్ అంటారు కదా, ఆ గట్ ఫీలింగ్ కానీ ఎదుటివారు ఏమనుకుంటున్నారా వీరి గురించి, ఎదుటివారు ఏ అవసరం కోసం వీరి దగ్గరికి వచ్చారా, ఇవన్నీ కూడా వీరు ఫేస్ రీడింగ్ చేసినట్లుగా వెంటనే కనిపెట్టేస్తారనమాట. కాబట్టి వీరికున్న ఆ యొక్క అంటే ఆ స్వభావానికి వీరికి చాలా నరదిష్టి ఉంటుందన్నమాట. వీరి యొక్క నరదిష్టి వల్ల వీరికి చాలా ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్, మనశ్శాంతి లేకుండా ఉండడం, నిద్ర పట్టకపోవడం, కాళ్ళు చేతులు లాగడము, తలనొప్పిగా అనిపించడము, మైగ్రేన్ నొప్పి అనిపించడము, ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట కుంభరాశి వారికి. కాబట్టి మీకున్న నరదిష్టి అనేది పూర్తిగా ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. మీకు కుదిరితే పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో అమ్మ చేత కానీ, నాన్న చేత కానీ, అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఉంటే అమ్మమ్మ నానమ్మ వాళ్ళ చేత కానీ ఒక గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయని చక్కగా దిగదుడిసేసేసుకోండి. అంటే దిష్టి తీసివేసుకోండి ఆ గుమ్మడికాయకి. ఆ గుమ్మడికాయ చేత దిష్టి తీయించుకోండి. లేదు తీయించుకోకూడదు, గుమ్మడికాయ వాడకూడదు అనుకుంటే ఎర్ర నీళ్ళు పెట్టైనా కానీ దిష్టి తీయించుకోండి. ఉప్పు, ఎండు మిరపకాయలు, వెంట్రుకలు వీటన్నింటిని వేసి దిష్టి తీయించుకొని నిప్పుల్లో పడేసేయండి, కల్లుప్పుని. ఇలా మీరు ఎప్పటికప్పుడు కూడా దిష్టి తీయించుకుంటూ ఉండాలన్నమాట. మీరు దిష్టి తీయించుకోకుండా ఉంటే కనుక మీకు నరదిష్టి ఎక్కువైపోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు 3 శుభవార్తలు ఉన్నారు. ఈ శుభవార్తలు వింటారు, ఖచ్చితంగా వింటారు. కానీ చుట్టూతో నలుగురు ఉన్నప్పుడు మీరు చూశారనుకోండి అవి వెనక్కి పోతాయి అన్నమాట. ఏదైనా కానీ నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయని చెప్పి అంటూ ఉంటాం కదండి. ఆ నరుల దిష్టి ఎంత ప్రమాదకరమైందైతే అంత గట్టిగా ఉండే నల్లరాలు పగిలిపోతాయి. మన బ్రతుకులు ఎంత నీటి మీద బుడగల్లాంటివి మన బ్రతుకులు. అటువంటిది చుట్టూ మీరు అందరూ ఉన్నప్పుడు ఈ వీడియోని పెట్టుకొని నాకు ఇలా జరుగుతుందిగా, నాకు ఈ శుభవార్త వస్తుందిగా, నాకు ఈ మంచి జరుగుతుందిగా అని చెప్పి
చెప్పుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా మీకు అవి వినడానికి ఆస్కారం ఉండదన్నమాట, వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే వీడియోని చూడండి అని చెప్పి మేము పదే పదే చెప్తూ ఉంటాము. ఇక కుంభరాశి వారికి నేను చెప్పినట్లుగా చేసుకుంటే అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ప్రతి సోమవారం కుదుర్చుకొని శివాలయానికి వెళ్ళండి, శివుడి యొక్క అభిషేకాలు చేయించుకోండి. మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. కనీసం రోజు వెళ్ళడానికి కుదరదు, నేను ఒప్పుకుంటా ఆ విషయం. కాకపోతే ఒక వారం శివాలయానికి వెళ్తే వచ్చే వారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, ఆ పై వచ్చే వారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. వారానికి ఒక్కొక్క భగవంతుని పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకి దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యం. మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా మనకి ఆవగింజంత అదృష్టం అనేది భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే వస్తుందన్నమాట. కాబట్టి అలా దేవాలయానికి వెళ్ళండి, నుదుటిన సింధూరాన్ని ధరించుకోండి, నుదుటిన విభూదిని పెట్టుకోండి, అరికాల్లో కాటుక పెట్టుకోండి. ఎడమ కాలికి ఆడవాళ్ళైతే నల్లదారం కట్టుకోండి, మగవాళ్ళైతే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోయి దైవానుగ్రహం అనేది మీ మీద ఉంటుందన్నమాట. ఇంట్లో మాత్రం నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. వీలైనంత వరకు గొడవలు తగ్గించుకోండి, ఇంట్లో మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మంచిగా సిరి సంపదలు అనేవి మీకు వస్తాయన్నమాట. చూసారు కదా, మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.